ఈ వారం స్టార్ జర్నీలో మాస్ మహారాజా రవితేజ స్టార్ జర్నీ గురించి తెలుసుకుందామా? దెన్ లెట్స్ బిగిన్ ది షో. హాస్యాన్ని పండిస్తూ హీరోయిజంకు మారుపేరుగా మారి తన నటనతో ఆడియన్స్కు కిక్ను పుట్టిస్తూ తన పేరును సుస్థిరం పరుచుకున్న హీరో రాజాదిరాజా మాస్ మహారాజా రవితేజ. సొంతంగా అంచెలంచెలుగా ఎదిగి తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన స్థానాన్ని పదిలం పరుచుకున్న నటనలో రవితేజ కూడా ఒకరు. మొదట్లో అనేక చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు నటించిన గుర్తింపు లేదు. దర్శకుడు కృష్ణవంశీ తీసిన సింధూరం సినిమాలో బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా నటించాడు రవితేజ. కానీ ప్రజల్లో బ్రహ్మాజీ కంటే రవితేజ పాత్ర జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయింది. సింధూరం సినిమాతో రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది. 1997లో డైరెక్టర్ కృష్ణవంశీ బ్రహ్మాజీ రవితేజ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సింధూరం. డైరెక్టర్ కృష్ణవంశీ కెరియర్లో ఈ మూవీ చాలా స్పెషల్. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. ఈ మూవీలో రవితేజ చంటి అనే పాత్రలో కనిపించి ఆడియన్స్ను అలరించారు. అలానే రవితేజ హీరోయిన్ సంగవిని ఆట పట్టించే సీన్స్ ఆడియన్స్ను బాగా అలరించాయి. ఇక రవితేజ సంగవి మధ్య వచ్చే సాంగ్ హాయ్ రే హాయ్ జాంపండు రాయ్ అనే సాంగ్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్గా ఈ సాంగ్ రవితేజ కెరియర్లోని గోల్డెన్ హిట్ సాంగ్. ఇట్లా రవితేజ కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ నీకోసం 1999లో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్ రవితేజ ఇంటెన్స్ యాక్టింగ్తో ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. కానీ కమర్షియల్గా మాత్రం అనుకున్నంతగా విజయం అందుకోలేకపోయింది. ఇక ఈ మూవీలో నటించిన హీరో రవితేజకు చాలా మంచి పేరు వచ్చింది. ఇక ఈ మూవీలో వచ్చి టైటిల్ సాంగ్ నీకోసం నీకోసం అంటూ వచ్చే సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. ఈ మూవీ టెలివిజన్లో ఎన్నిసార్లు వచ్చినా బోరే కొట్టదు. నీకోసం సినిమాతో హీరోగా మారిన రవితేజకు కెరియర్ బూస్టప్ ఇచ్చిన మూవీ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అనే చెప్పాలి. ఇక డైరెక్టర్ పూరి జగన్నాథ్, రవితేజ ఇద్దరు మొదటగా అసిస్టెంట్ డైరెక్టర్స్గా పనిచేసేటప్పుడు డైరెక్టర్ పూరి నేను డైరెక్టర్ అయితే ఫస్ట్ నీతోనే సినిమా చేస్తాను అని రవితేజతో అన్నారు. కానీ ఆ మాటలను రవితేజ లైట్గా తీసుకున్నాడు. కానీ పూరి పట్టు వదలకుండా రవితేజతో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అనే సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్ రవితేజ ఇంటెన్స్ యాక్టింగ్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఈ మూవీతోనే రవితేజ, డైరెక్టర్ పూరి స్నేహబంధం బాగా క్లోజ్ అయిపోయింది. ఇట్లా శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న రవితేజ ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ డైరెక్టర్ పూరి జగన్నాథ్తో ఈడియట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీలో రవితేజ చంటి అనే కాలేజ్ స్టూడెంట్ పవర్ఫుల్ రోల్లో కనిపించి ఆడియన్స్ను అలరించారు. ఇక ఈ మూవీలో రవితేజ మేనరిజమ్స్తో చెప్పే డైలాగ్ సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చంటిగాడు మాత్రం లోకల్ అని చెప్పే డైలాగ్ అప్పట్లో ట్రెండ్నే సృష్టించింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్, రవితేజ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ స్పోర్ట్స్ డ్రామా మూవీ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. ఈ మూవీ ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్, లవ్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ రవితేజ ఇంటెన్స్ యాక్టింగ్తో ఆడియన్స్ను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ని అందుకుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లు వర్షం కురిపించింది. ఈ చిత్రంతో రవితేజ బాక్సర్గా నటించిన తీరు అద్భుతం. ఈ చిత్రంలో రవితేజకు తల్లిగా జయసుధ నటించారు. ఈ నేపథ్యంలో వచ్చిన పాట నీవే నీవే నేనంట ఈ సాంగ్ రవితేజ కెరియర్లోనే గోల్డెన్ హిట్. 2004లో విడుదలైన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఆడియన్స్ను భలే మెప్పించింది. స్కూల్ లవ్ స్టోరీ, కేరళ లవ్ స్టోరీ, ఒక యాడ్ ఏజెన్సీలో విభిన్న పాత్రల్లో ఈ చిత్రంలో రవితేజ నటించాడు. మలయాళ నటి గోపికా సరసన రవితేజ నటించిన తీరు, పండించిన ప్రేమ ఆడియన్స్లో ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ నేపథ్యంలో వచ్చిన పాటే మన్మధుడే బ్రహ్మను అనుకొని సృష్టించాడేమో కానీ 50 కేజీల మందారాన్ని అనే వచ్చే సాంగ్ ఆడియన్స్ను అలరించింది. ఈ పాటలో అటు తమిళం, ఇటు తెలుగు కలిసి గేయం పాటకు ప్రాణం తెచ్చింది. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ సాంగ్ మూవీకి పెద్ద హైలైట్గా నిలిచింది. 2005లో డైరెక్టర్ బోయపాటి శ్రీను, రవితేజ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ మూవీ భద్ర. ఈ మూవీలో రవితేజ సరసన మీరా జాస్మిన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో రవితేజ చూపించిన హీరోయిజం, లవర్ బాయ్ రోల్ను దర్శకుడు చూపించిన తీరు అద్భుతం. అదేవిధంగా ఈ చిత్రంలో హాస్యాన్ని పండించడం కేవలం రవితేజకే సొంతం. ప్రేమించిన అమ్మాయి తన నుండి దూరంగా వెళ్ళిపోతున్న సన్నివేశంలో వచ్చిన సాంగ్ ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు అని వచ్చే ఈ పాటకు ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మూవీ ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్ రవితేజ ఇంటెన్స్ యాక్టింగ్తో ఆడియన్స్ను బాగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ని అందుకుంది.
మాస్ మహారాజా రవితేజ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ మూవీ కిక్. ఈ మూవీలో రవితేజ యాక్టింగ్కు ఇండస్ట్రీ నుండి బెస్ట్ కాంప్లిమెంట్స్ దక్కాయి. ఈ మూవీ ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్, ఫైట్స్, రవితేజ ఇంటెన్స్ యాక్టింగ్తో ఆడియన్స్ను బాగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ని అందుకుంది. రవితేజ బ్రహ్మానందం మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ను బాగా అలరించాయి. ఇక ఈ మూవీ టెలివిజన్లో ఎన్నిసార్లు చూసినా మనకు అస్సలు బోర్ ఉండదు. సొంత మూవీతో డీసెంట్ హిట్ అందుకున్న డైరెక్టర్ శ్రీను వైట్ల ఆ తర్వాత కామెడీ థ్రిల్లర్ మూవీగా వెంకీ మూవీని తెరకెక్కించారు. శ్రీను వైట్ల కామెడీ టైమింగ్, రవితేజ పవర్ఫుల్ యాక్టింగ్, కామెడీ సీన్స్, సెంటిమెంట్స్, లవ్ సీన్స్, సాంగ్స్ అన్ని వర్కౌట్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్గా అందుకుంది. శ్రీను వైట్ల కామెడీ మార్క్ సీన్స్ ప్రేక్షకులను హిలేరియస్గా ఎంజాయ్ చేశారు. రవితేజతో నీ స్నేహం సినిమాను కమర్షియల్గా హిట్ కాకపోయినా ఈ మూవీ ఇటు రవితేజకు అటు డైరెక్టర్ శ్రీను వైట్లకు మంచి హిట్ ఇవ్వడమే కాకుండా ఇద్దరికి మంచి పేరును కూడా తీసుకువచ్చింది. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ శ్రీను వైట్ల ఆ తరువాత రవితేజతో హ్యాట్రిక్గా దుబాయ్ సిను మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. శ్రీను వైట్ల రవితేజతో హ్యాట్రిక్ మూవీ కాబట్టి ఈ మూవీ మీద ఆడియన్స్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ మూవీ ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్, రవితేజ ఇంటెన్స్ యాక్టింగ్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్టే అందుకుంది. రవితేజ, వేణుమాధవ్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి.